అయ్యయ్యో మూసే మూసే తలుపు మూసే. ఎందుకు ఇలా చేసావు? ఇలా చేసావు? నువ్వు మా పరువు తీయడానికి వచ్చావా? నిన్న నా కూతురికి ఏం మాయ మాటలు చెప్పి ఇలా చేసావురా? నీకేం తెలీదు. ఇలా ఎందుకు చేస్తుంది? అయ్యో 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 ఇదెంత బరి తెగించిందో చూడండి. అయ్యో చూడండి ఎలా కొడుతున్నాడు. ఎవరి ముందు? చాలదు, ఇంకా కొట్టు. అయ్యయ్యో వాడిని ఇంకా రెచ్చగొడుతుంది చూడండి. చెప్పేది నీకేరా? వదిలేయ్ వదిలేయ్ కొట్టరా. అయ్యో పక్కెళ్ళి కొట్టుకుంటాయా? అయ్యయ్యో నాకు ఒకే కూతురు అనుకుంటాను. నువ్వు చచ్చినట్టే. ఊరికెళ్తున్నావు కదా, అక్కడ తగలడు. తిరిగి రావద్దు. నీ మొహం నాకు చూపించకు. ఎంత బతిమాలా నిన్ను. ఆ మనిషిని ఊళ్ళో అందరి ముందు అవమానించావు కదే. ఆయన కొట్టొద్దు కొట్టొద్దు అని నేను ఎంత చెప్పాను, బతిమాలను. నా మాట వినిపించుకున్నావు అసలు. నువ్వు గమనించలేదా? వాడు కొట్టడం ఎప్పుడూ ఆపేశాడు. ఇదే సైగ చేస్తూ ఉంది మళ్ళీ మళ్ళీ తన్నమని. అనవసరమైన విషయాలు తలదూరిస్తే అలాగే జరుగుతుంది. ఏంటి నీ నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? కొట్టు. నువ్వు నన్ను కొట్టాలి, వాడు వచ్చి అది చూడాలి. వాడు నేను కొట్టాలి, అది నేను చూడాలి. కొట్టు. నేనేం చేస్తానో చూడు. పాప్కార్న్ 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 2 10 రూపాయలు. లూజ్ లో మాట్లాడకు. మీరు తిరగండి. ఇన్ని రోజులు సంపాదించిన డబ్బులు ఎక్కడున్నాయి? ఇప్పుడు వెళ్ళకపోతే ఇంతకాలం కష్టపడినంత వృధా అయిపోతుంది. నాకు మాత్రం ఏమన్నా ఇష్టం అనుకున్నావా? ఇక్కడ చక్కగా చెరువులో స్నానం చేసి గంజి తాగితే తృప్తే. కానీ అక్కడ బియ్యం కూడా పెండిలానే ఉంటుంది. ఎంత తిన్న తినబుద్ధి కాదు. ఇక్కడ అసలు నత్త రక్తం లాగేస్తుందా పాము కాటేస్తుందో తెలియదు. మా రక్తాన్ని నత్తలు పిలుస్తాయి, అక్కడున్న మనుషులు పిలుస్తారు. వీటన్నిటిని దాటి నేను అక్కడికి ఎందుకు వెళ్తానో తెలుసా? డబ్బు డబ్బు సంపాదించి మా మామయ్య మొహం మీద కొట్టాలి. అందుకే చెప్తున్నానే, నేను చూసుకుంటానులే. ఎలా? కష్టపడి. అదే ఎలాగా అని అడుగుతున్నాను. పని కోసం వెతుకుతున్నాను, త్వరలోనే దొరుకుతుంది. ఎరా? అవును. చూసావా? పైగా మన ఇల్లుని బ్యాంకు వాడు అడుగుతున్నాడు. వాడికి అమ్మేద్దాం. ఉంటున్న ఇల్లు అమ్మేసి ఎక్కడికి వెళ్ళి ఉండేది? నీకన్నా నాకు ఇల్లు ముఖ్యమా? ఇది నా అప్పు, నేను చూసుకుంటాను. నీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను మాత్రమే రావాలి. నా అప్పులు గిఫ్టులుగా తీసుకొచ్చి నేను ఎత్తి మీద వేయాలని కాదు. అర్థమైందా? ఏమన్నా మాట్లాడు, టైం అవుతుంది. అడుగుతుంది, మాట్లాడొచ్చు కదా. ఇది లోపల పెట్టుకో. దీన్ని లోపలికి తీసుకెళ్ళనివ్వరు. బ్యాగ్లో పెట్టుకో. తీసేస్తారా? లోపల పెట్టమని చెప్పానా? పర్వాలేదు, పెట్టు. చూడు తాళి కడుతున్నాడు. ఏంటిది? మీద నేను దొంగతనం చేయను. సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సార్ మీకు శుభాకాంక్షలు సార్. ఇది మీరు తాళి కట్టకుండానే చెప్పొచ్చు కదా మిస్టర్. ఎందుకలా? ఇప్పుడు నువ్వు నన్ను నమ్ముతావు కదా, సందేహించవు కదా. ఆశీర్వదించు. సంతోషంగా ఉండవు లే. మ్యారేజ్ ఫోటో తీసుకుందామా? తీసుకుందాం, రారా.
చేస్తా. వెళ్ళొస్తాను రా. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఏయ్, తాళి కట్టేసావు కదా, నువ్వు నా చేతికి చిక్కేవులే. Ma'am, please. నా అప్పులన్నీ నీ నెత్తి మీద పెడతా. గెటింగ్ లేట్ మ్యామ్. అక్కడ నేను ఎక్కువ రోజులు ఉండను. Soon, ma'am. 2 రోజుల్లో వచ్చేస్తాను. ఓకేనా? ఈలోగా పని వెతుకో. ఫోటో వాట్సాప్ చేయి, నేను చూస్తూ ఉంటాను. ప్లీజ్. బాయ్. వెళ్ళొస్తానురా. ఏదో సాధించిన ఫీలింగ్ కలుగుతుందిరా నాకు. సూపర్గా. నా పెళ్లి గురించి నువ్వేమనుకుంటున్నావురా? నేను ఇంకా షాక్ నుంచి బయటికి రాలేదు, దయచేసి నన్ను ఏం అడక్కు. భ్రమరా, బయలుదేరావా? ఎప్పుడు వస్తున్నావు? నేను వస్తున్నాను. ఆగు ఆగు ఆగు. ఉండు, మాట్లాడకు. ఆగు 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 ఆగు. భ్రమరా, వచ్చేసా. ఇదిగో. ఉండు. భ్రమరా, ఎలా ఉన్నావు? అక్క, ఇంట్లో ఎవరు లేరా? లేరు. 2 రోజుల నుంచి ఇంటికి తాళం వేసింది. అదంతా వద్దు. 1 అవరా? సర్లే, ఓకే అమ్మా. తమ్ముడు, మనకంటూ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. తొందరగా అంటే ఏ పని చేయలేం. ఢిల్లీకి వెళ్ళాలి, అప్రూవల్ తీసుకురావాలి. ఒక 5 లక్షలు మాత్రం ఎలాగోలా ఏర్పాటు చేయండి. డాక్యుమెంట్స్ అన్ని చూశారు కదా సార్. తిరు, ఎందుకంత తక్కువ ధర చెప్తున్నా? కాస్త ఎక్కువ అడుగు. సార్, ఏంటిని ఎంతకైనా తీసుకోండి, కానీ 5 లక్షలు ఇప్పుడు ఇప్పించండి. సార్, 5 లక్షలు ఒక్క నిమిషం సరిపోతాయా? సార్, ఒక్క నిమిషం సార్. ఎందుకంత తక్కువగా అమ్మేస్తున్నావు? మామ, నేను చెప్పేది మామ, విను. నీకు ప్రాబ్లం ఏంటి అసలు ఆ మాట తెలియదు. విను. నేను చెప్తాను. నీకేమైంది? ఉండు, తమ్ముడు, వినరా? అసలు అలాంటి విషయం ఏమైనా లేదు. ఉంటే మీరు బయటికి వెళ్ళి డిస్కస్ మాట్లాడుకోండి. చేస్తాం. మామూలు అయ్యో, ఉండు నేను మామ. చెప్పేది- మామూలు ఉండు మామ. ఆ? సార్, ఇంటిని ఎంత ధరకైనా తీసుకోండి, 5 లక్షలు మాత్రం చేతికి ఇవ్వండి. మామ, నీకంతా విడమర్చి చెప్తాను మామ. ముందు నాకు పాస్పోర్ట్ ఏర్పాటు చేయించు, నేను వెంటనే థాయిలాండ్ వెళ్ళాలి. నేను ఏ, నీకంతా ముందు విషయం ఏంటో చెప్పు, తర్వాత ఏర్పాటు చేస్తాను. అసలు విషయం ఏంటో చెప్పరా? మామయ్యకి మన పెళ్ళైపోయిందని తెలిసి నన్ను పనిలో చేర్పించి మీడియేటర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మలేషియా నుండి థాయిలాండ్కి వెళ్ళే గుంపులో నన్ను కలిపేశారా. ఈ చోటే ఒక జైల్లో ఉందిరా. వేరే ఊళ్ళోంచి తీసుకొచ్చిన ఆడపిల్లల్ని ఇక్కడ ఖైదీలుగా ఉంచారు. సడన్ గా బ్లడ్ టెస్టులు తీసుకున్నారు. ఏంటో ఏం అర్థం కాలేదు. ఆడపిల్లల్ని తీసుకెళ్లారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళకి ఏమైందని కూడా తెలియదు. అప్పుడే మలేషియా సూపర్వైజర్ రాబర్ట్ అని నేను చూశాను. అన్నయ్య, ఇదేం చూడన్నయ్య, ఎందుకని ఇక్కడ తీసుకొచ్చారన్నయ్య? దయచేసి నన్ను వదిలేమనమా. అదంతా నీకు చెప్పిన అర్థం కాదు తల్లి. కాస్త ఆగు, నేను చెప్పే జాగ్రత్తగా విను. మామయ్య తీసుకున్న డబ్బుకి నేనేం చేయాలి? నేనేం చేయగలను? అన్నయ్య, దయచేసి నన్ను అయ్యో, బయటికి నేను చెప్పేది విను, పంపించన్నయ్య. నీకు అర్థం కావట్లేదు. నా చేతిలో ఏమీ లేదు. నా పైన బోల్డంత మంది ఉన్నారు. అన్నయ్య, పెళ్ళై ఒక్కరోజు కూడా కలిసి ఉండలేదు. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తానని చెప్పాను. నా మొగుడు నా కోసం వెయిట్ చేస్తుంటాడు. అన్నయ్య, నీ తోడు పుట్టిందని అనుకోండి, దయచేసి పంపించండి అన్నయ్య. వదంలాడుకుంటున్నాను. అక్కడ ఆయన ఎదురు చేస్తున్నారు. సరేనమ్మా, నేను ఓన్ రిస్క్ చేసి ఒకే ఒక హెల్ప్ చేస్తాను. 3 రోజులు ఇక్కడున్న అమ్మాయిని వేరే చోటుకి తీసుకెళ్తున్నారు. వేరే ప్రదేశాల నుంచి అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఈ 3 రోజుల్లోపు 5 లక్షలు ఇవ్వగలిగితే చెప్పి నేను అమ్మాయిని మార్చేస్తాను. నేను అంతకంటే ఏం చేయలేను. నేను ఏర్పాటు చేస్తానన్నయ్య. ఒకే ఒక్క కాల్ నా మొగుడికి. ప్లీజ్ అన్నయ్య, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేనురా. ప్లీజ్ రా. నేను వచ్చేస్తాను, నువ్వు ఏడవకే. నేను ఏదో ఒకటి చేసి డబ్బులు తీసుకొస్తాను, నువ్వు ఏడవకు. అది బాగా భయపడిపోయింది మామ. నేను వెళ్ళాలి. సర్లేరా, ఏర్పాటు చేస్తాను. ఎలా రా? ఊరు పేరు తెలియని చోటుకెళ్ళి నువ్వేం చేస్తావు ఒంటరిగా? మామ, అదంతా నేను చూసుకుంటాను మామ. నాకు తనను చూస్తే చాలు. తొందరగా పాస్పోర్ట్ ఏర్పాటు చేయించు. 2 ఏర్పాటు చేయి.